ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డిలోని రిషి హై స్కూల్ 33వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపిన యాజమాన్యం. సంగారెడ్డి జిల్లా కేంద్రం బైపాస్లోని రిషి ఉన్నత పాఠశాల 33వ వార్షికోత్సవ సంబరాలను ప్రిన్సిపాల్ లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సైకాలజిస్ట్ పేరెంటింగ్ మెంటర్ సుధీర్ సండ్రా, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జి. సురేష్ రెడ్డి, మియో విద్యాసాగర్, సీనియర్ అడ్వకేట్లు పి. వీరారెడ్డి, పి. దామోదర్ రెడ్డి, రిషి స్కూల్ డైరెక్టర్ పి. నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా రిషి స్కూల్ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను వివరిస్తూ అన్ని రంగాలలో నైపుణ్యాన్ని పెంచే విధంగా రిషి పాఠశాల యాజమాన్యం కృషి చేస్తుందన్న విషయాన్ని తెలిపారు. కందిలోని ఎల్ఎన్ కన్వెన్షన్ గార్డెన్లో అత్యంత వైభవంగా జరిగిన 33వ వార్షికోత్సవ వేడుకలలో రిషి హై స్కూల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ గారు ఒక టీచర్ నన్ను రిసీవ్ చేసుకున్నారు. అదేంటి సార్ మీరు వచ్చారంటే, సారీ అండి ప్రిన్సిపల్ గారు వేరే పంచాయతీలో ఉన్నారు. ఒరే ఈయన పంచాయతీలు కూడా చేసుకుని మంచి డబ్బులు కూడా వస్తున్నాయంటే, లేదు ఇది ఆ పంచాయతీ కాదు, ఆయన ఏదో పేరెంట్స్ ఒక ఇష్యూ జరుగుతుంటే సెటిల్ చేస్తున్నాను. నేను నా పాటికి నేను క్లాస్కి వెళ్ళి 11 o'clockకి దిగి నేరుగా ప్రిన్సిపల్ ఛాంబర్ నుంచి పైకి వెళ్తాను. రెస్పెక్ట్ ఇచ్చారు పిల్లలు. డబ్బు థర్డ్ది. హలో, మీరు జీవితాంతం నీడ్ వాంట్ సెకండ్దే మేడం. థర్డ్ది ఎడ్యుకేషన్ ఒక్కటే పిల్లలకి ఇచ్చే ఆస్తి. 4వది ఏం చెప్పాను? పొడవు వెడల్పు. ఇది బాగా గుర్తుంటుంది, అందరిని అలాగే లావకుండా ఉంటే చాలు. 5వది తినేటప్పుడు చూడకుండా తినండి, అదే బేస్ట్. నెక్స్ట్ లాస్ట్ది రెస్పెక్ట్ టీచర్. ఎంతమందికి ఇక్కడ దాకా అర్థమైంది? బిఫోర్ కంక్లూడింగ్, ఈరోజు ఒక వ్యక్తి నాకు తెలిసినంత వరకు, మ్యామ్ మీరు కనుక ఈ ఫీల్డ్లోకి రాకుండా ఏదో ఒక ఫీల్డ్ ఎంచుకొని ఉంటే అక్కడ ఉండే 10 మందో 15 మందో మీ ఇన్స్పిరేషన్తో, మీ లీడర్షిప్తో డైనమిక్ పర్సన్స్ అయ్యేవాళ్ళు. 200% చెప్తున్నాను. కానీ మీరు ఎంచుకున్న రంగం ఏంటి తెలుసా? కొన్ని వేల మంది చిన్నప్పటి నుంచి 10 ఏళ్ల పాటు మిమ్మల్ని చూస్తూ సింపతి ఇవ్వకుండా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని జీవితాంతం ఎటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని ఎదుర్కోవాలని చెప్పి కొన్ని వేల మంది విద్యార్థులకి ఇన్స్పిరేషన్ గా మారిన లక్ష్మి గారికి శిరస్సు వంచి పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ దిస్ నోబుల్ ప్రొఫెషన్. ఆవిడ తలుచుకుంటే దేవుడా నాకెందుకు ఇదని చెప్పి సింపతి కోరుకొని చాలా మంది ఉంటారు. సింపతి కాదు, నేను ఇన్స్పిరేషన్ ఉండాలని చెప్పి ఈ రోజు ఇందాక మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, నేను అక్కడ కూర్చోనంటే చాలా మంది అవుట్ గోయింగ్ అయిపోయిన స్టూడెంట్స్ కూడా వచ్చి మ్యామ్కి విష్ చేస్తుంటే ఈ రోజుల్లో అత్యంత గౌరవం ఏంటి తెలుసా? వెళ్ళిపోయిన స్టూడెంట్స్ కూడా తిరిగి వచ్చి టీచర్కి విష్ చేస్తున్నారంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ వాట్ ఎ టీచర్ ఈస్ ఎక్స్పెక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ దిస్ ప్రొఫెషన్, రియల్లీ ఫెంటాస్టిక్. నిన్న నాకు అసలు ఈ కార్యక్రమానికి రావడానికి కారణం నవీన్ అనే కొరియోగ్రాఫర్. నవీన్ ఆయన ఫోన్ చేశారు, స్టార్టింగ్ ఫోన్ చేసి, సార్ మీరు మా స్కూల్కి రండి. నేను వస్తా, దాంట్లో ఏముందంటే, సార్ ఈ స్కూల్ సంథింగ్ స్పెషల్ అని చెప్పి, నేను దాదాపుగా దేవుణ్ణి కొలుస్తాను, మా అమ్మని కొలుస్తాను. నాకు సెకండ్ మదర్ లాంటి వ్యక్తి ఎవరంటే లక్ష్మీ మ్యామ్. కూడా అంత అద్భుతంగా ఇన్స్పిరేషన్ తీసుకున్నారంటే రియల్లీ ఫెంటాస్టిక్. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద లీడర్షిప్, ద ఇయర్స్ ఆఫ్ కింగ్డమ్. లక్ష్మి గారికి స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేస్తూ, అలాగే రియల్లీ కీప్ ఇట్ అప్ నవీన్. కొరియోగ్రాఫర్ గా ఉంటూ ఈరోజు అన్ని పనులు పక్కన పెట్టి పిల్లలే మా ప్రపంచం అని ఈరోజు ఇంత బాగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి పేరెంట్కి శిరస్సు వంచి పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంతకీ నా పేరేంటి? సుడిగాలి సుధీర్ గారు, మీ తలకాయ, ఆయన మంచి యాక్టర్. నా పేరు సుధీర్ సండ్రా. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో సైకాలజిస్ట్గా పిల్లల్లో మార్పు తీసుకురావడం కంటే ముందు పేరెంట్స్ మారాలి, సమాజం మారాలని, పిల్లలు ప్యూర్గా ఉంటారు, వాళ్ళకి రైట్ ఎన్విరాన్మెంట్ ఇస్తే బాగుంటుందని ప్రయత్నిస్తున్న వ్యక్తుల్లో నేను ఒకరిని. మీ అందరి అభిమానం ఎప్పుడు ఇలాగే ఉంటూ మీ అందరి ఆశీర్వాదాలు మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎంజాయ్ యువర్ కిడ్స్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. కానీ ఆ 2 రోజుల్లో ఏం జరిగింది? సారీ, ఆ టోర్నమెంట్ మొత్తం ఏం జరిగింది తెలుసా? స్విగ్గీ జొమాటో అవార్డు సంపాదించినట్టు ఎవరు సంపాదించాల? ఎందుకు చెప్పండి? మ్యాచ్ జరుగుతుంది, తిందాం, ఏయ్ పెప్సీ, ఏయ్ బర్గర్, ఏయ్ అన్ని తింటూ ఆడిన వాళ్ళకంటే తినేవాళ్ళు ఎక్కువైపోయారు. అప్పుడు దయచేసి తినేటప్పుడు మాత్రం చేతులు జోడించి చెప్తున్నాను, తినేటప్పుడు మాత్రం టీవీ మొబైల్ చూస్తూ మీరు తింటూ పిల్లలు చేస్తున్నారంటే మాత్రం అది అక్షరాల పాపం అండి. హలో, సారీ, లేదు సార్ మేము ఇలాగే ఉంటామంటే దయచేసి మీరందరూ టీవీలో మొబైల్ చూస్తూ తింటూ మీ ఆరోగ్యాలు సర్వనాశనం చేసుకొని, మొన్నే దేవుడి దేవుళ్ళు 2 ఇళ్ళు కట్టుకున్నా, 3వ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చా, డబ్బులు పూర్తిగా లేవు, మీ అందరూ ఆరోగ్యాలు చెడగొట్టుకొని మీరందరూ కౌన్సిలింగ్కి నా దగ్గరికి వచ్చి నా ఇల్లు కట్టుకునే దానికి మీరందరూ సేవ వచ్చింది.
చేస్తారా? వద్దు కదా. ఇది నా 5వ పాయింట్. లాస్ట్ చెప్పి క్లోజ్ చేస్తా. ఎంతమంది ఈ బ్యాచ్ ఉన్నారు చిన్నప్పుడు మీ చెయ్యాల నా బెల్ట్ ఉందని ఇంకో 4 తగిలిచ్చేవాడని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? వినపడలా? సారీ బాస్, ఆ రోజు అలా దెబ్బలు తిన్నాం కాబట్టి ఈరోజు సమాజం. We're really delighted to such a wonderful gathering here today for annual day celebration of Rishi High School. ఈరోజు చాలామంది విద్య అనగానే మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనుకుంటారు, కానీ దాన్ని చదువు అంటారు. విద్య అంటే మార్కులతో పాటు ప్రపంచ